నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వీరశంకర్ గారికి కూడా థ్యాంక్ యూ. యాంకర్ గారు చెప్తున్నారు సో గార్జియస్ బ్యూటిఫుల్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ జస్ట్ బ్యూటిఫుల్, నాట్ గార్జియస్. అండ్ ఇప్పుడు సాంగ్ గురించి చెప్పాలంటే ప్రమోద్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ జయసూర్య గారు అయితే లిరిక్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ లైన్ అండ్ ముద్దుతో ఎండ్ అయింది. అట్ ది సేమ్ టైం డిఓపి చందు గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని చాలా గ్లామరస్గా చూపించారు. అండ్ అఫ్ కోర్స్ నా టీం కూడా నన్ను రెడీ చేశారు అంతలాగా. థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ సో సారీ ఎవరినైనా మర్చిపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. ఉంటుంది ఫెయిర్స్కి మాత్రమే, అది భార్యాభర్త కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, లేదా ఎనీ ఫెయిర్, ఓన్లీ ఫెయిర్కి మాత్రమే ఈ తొలి తొలి ముద్దు సాంగ్ చేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ మనం డిసెంబర్ 15వ తారీఖు, అంటే మన డిసెంబర్ 20కి సినిమా రిలీజ్ ఉంది, డిసెంబర్ 15 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. సో డిసెంబర్ 15 లోపల మా సుమన్ వెంకటాద్రి హ్యాష్ ట్యాగ్ దీనికి ఏదైతే ఇన్స్టా ఉందో దానికి కొలాబరేట్ అవ్వాలి. ఈ 1 minute వీడియోస్ కొలాబరేట్ అయిన వాళ్ళకి ఈ ఫస్ట్ ప్రైజ్ కింద 1 lakh, సెకండ్ ప్రైజ్ కింద 50,000, థర్డ్ ప్రైజ్ కింద 25,000, ఒక 10 members 10 couples సెలెక్ట్ చేసి 10,000 రూపీస్, ప్లస్ ఒక 25 మంది కపుల్స్ని సెలెక్ట్ చేసి 25 ఎర్ర చీరలు, అన్ని పట్టు చీరలు కాంచీపురం నుంచి తెప్పిస్తున్నా, ఆ పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత దీని ఈ తొలి ముద్దు సాంగ్ గురించి నేను చెప్పాలి. ఈ సాంగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే హీరోయిన్ కారుణ్య ఈ సినిమాలో ఎలా అంటే ఒక యాక్చువల్గా మూడంతా ఈ అమ్మాయి ఏంటంటే బేసిక్గా అప్పుడు దాకుండా 3 వేరు ఏంటంటే కంప్లీట్గా మదర్ సెంటిమెంటు, పాపది, మదర్ది, ఇలాంటి రోల్స్ చేస్తూ అక్కడ సినిమా అంతా చేసి ఒక్కసారిగా రొమాంటిక్ తీసుకునేసరికి ఈ అమ్మాయి నేను ఎలా అంటే అసలు కనీసం 3 days చేసాం ఈ సాంగ్ని మేము 3 రోజులు. దీనికి మాకు సహకరించిన ఆర్ట్ డైరెక్టర్స్ చెప్పాలి మెయిన్, ఎందుకంటే నేను 6 సెట్లు అడిగాను, 6 సెట్లని 3 రోజుల్లో నాకు అరేంజ్ చేసి నాకు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ సుభాష్, నాని ఇద్దరు, వాళ్ళు రాలేదు ప్రజెంట్ ఇక్కడికి, వాళ్ళు బాగా చేశారు. నెక్స్ట్ నాకు కలర్ఫుల్గా కావాలని నేను కోరుకున్నప్పుడు మా డిఓపి చందుని అడిగాను, చందు కలర్ఫుల్గా ఉండాలి సాంగు, నాకు ఈ సాంగ్ అదిరిపోవాలి అంటే డిఓపి చందు దీనికోసం నెట్వర్క్ చేసి ఆర్ట్ డైరెక్టర్ నేను చందు ముగ్గురిని డిస్కస్ చేసి మొత్తం కంప్లీట్గా డిజైనింగ్ చేసి మొత్తం కంప్లీట్గా 3 రోజులు మనం 6 సెట్లలో 3 రోజుల్లో కవర్ చేయాలని చెప్పిన తర్వాత డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ గురించి చెప్పాలి. ఈ సాంగ్ రాసిన మాస్టర్, దీన్ని డ్యాన్స్ చేసిన మాస్టర్ వచ్చేసి అజయ్ శివశంకర్ గారు అబ్బాయి. అజయ్ శివశంకర్ మాస్టర్ రాలేదు యాక్చువల్గా, అజయ్ శివశంకర్ గారు దీన్ని కొరియోగ్రాఫ్ చేశారు. ఈ కొరియోగ్రాఫ్ అయితే ఒక రేంజ్లో ఇచ్చారు. ఇందులో మెయిన్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా మా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ కంప్లీట్గా అందరూ బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ మా హీరోయిన్ కారుణ్య విషయానికి వస్తే, కారుణ్య చౌదరి ఇందులో ప్రతి క్యారెక్టర్ని మేము యాక్చువల్గా హారర్ నుంచి ఒక్కసారిగా రొమాన్స్కి రావాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. ఆ టైంలో ఈ రొమాంటిక్గా పండించి సినిమాని ఈ సాంగ్ని ఎలాగైనా హిట్ చేయాలని ఆలోచించి 100% మంచి సాంగ్గా ఇది రూపొందుతుంది అనమాట. ఇంకోటి ఈ సాంగ్ వచ్చి సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడే ఇంతకుముందు లాంచింగ్ అయింది సరిగమ మ్యూజిక్లో. ఈ తొలి ముద్దు అని కొడితే మీకు సరిగమ మ్యూజిక్లో వీళ్ళు మొత్తం వీడియో సాంగ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి మేము పిలవగానే అన్న ట్రాఫిక్లో ఈదుకుంటా వచ్చాడు మా వీరశంకర్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ దానిలో మనం మాట్లాడదాం. చాలా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఇందులో ఇంకా మా దానిలో నటీనటులు చాలామంది యాక్ట్ చేశారు, శ్రీరామ్ గారు అండ్ కమల్ కామరాజ్ గారు, ఆలీ గారు. నెక్స్ట్ లాస్ట్ టైం చెప్పా ప్రెస్ మీట్లో 22 మంది యాక్ట్ చేస్తారు. 23వ పాత్ర ఎర్ర చీరదని లాస్ట్ టైమే చెప్పాను. సో మా సినిమాలో మీరు డిసెంబర్ 20వ తారీఖు నాడు ఒక మంచి చిత్రాన్ని చూడబోతున్నారు. అండ్ ఈరోజు మీరు చూసింది రొమాంటిక్ వరకే, ఇది ఒక్కటే సాంగ్ ఉంటుంది రొమాంటిక్ సాంగ్, రిమైనింగ్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది ఈ సినిమాలో. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సినిమాలో మన ఎర్రచీర ది బిగినింగ్లో మెయిన్ మనకి హారర్ కంటెంట్, మదర్ సెంటిమెంట్ హారర్ కంటెంట్ మీకు కనబడుతుంది. సో చాలా థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు, చాలా థ్యాంక్ యూ. బాయ్. అందరికీ నమస్కారం. సారీ ఫర్ ది లేట్, ట్రాఫిక్ సమస్య వల్ల లేట్గా వచ్చాను. సో సుమన్ నాకు చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా తెలుసు. తను ఈ ఎర్రచీరను పట్టుకొని ఈదుతూ ఉన్నాడు. ఒక 2 years అవుతుందా,
2 years నుంచి ఈ ఫిలింని ఎలాగైనా సరే ఒక సౌండ్ క్రియేట్ చేసి ఆడియన్స్కి అందరికీ ఎలా రీచ్ చేయాలని రకరకాల ప్లాన్లు వేసుకున్నాడు. ఒక్క సాంగ్ రిలీజ్ చేస్తూనే ఇన్ని కాంటెస్ట్లు పెట్టి ఇన్ని లక్షలు వేలు చేసి కాబోయే దంపతుల్ని ఈ కాంటెస్ట్లో పాల్గొనే చేసి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకొస్తున్నది ముందుగా సుమన్కి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలుగు హీరోయిన్స్ తెలుగు నుంచి వచ్చేవాడు చాలా కరువు అయ్యారు. సో అలాగే తను చేసిన ఈ ఎఫర్ట్, ఈ ఎర్రచీర అనేది చాలా ట్రెండీగా ఈ మధ్య చూస్తున్నాను. ఎర్రచీర సోషల్ మీడియా రాగానే ఇంకొక ఆయన ఏదో శారీ అనే ఒక సినిమా ఏదో అనౌన్స్ చేసినట్టు చూశాను. సో వాటన్నిటికన్నా ముందుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఈ December 20కి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి వినూత్నమైన హారర్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అనేది అన్యూజువల్ కాంబినేషను. సో అన్ని ఎమోషన్స్ బ్రహ్మాండంగా డ్రమటైజ్ అయ్యి అందరికీ ఎంగేజ్ అయ్యి ఇలాంటి సినిమాలని తను ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా చాలా కష్టపడ్డాడు, చాలా ఎఫర్ట్ చేశాడు. ఇలాంటి వాళ్ళని సినిమాయే కోసమే అంతా తను టైం స్పేర్ చేసి అన్ని పాత్రల్ని ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక హీరోగా ఎఫర్ట్ చేసినందుకు తనని ఎంకరేజ్ చేస్తూ మీడియా వాళ్ళు అలాగే ప్రేక్షకులు కూడా ఈ ఎర్రచీర అనే సినిమాని ఆదరిస్తారని, అలాగే మిగతా యూనిట్ జయసూర్య ఎప్పటి నుంచో తెలుసు నాకు, అలాగే ప్రమోద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారని విన్నాను. సో అందరికి కూడా అలాగే డిఓపి చందుకి, మిగతా టెక్నీషియన్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఇలాంటి ఎఫర్ట్ చేసిన, ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మంచి ఎమోషన్స్ని పండించి రకరకాల వైవిధ్యాలతో ఉన్న ఇలాంటి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ, మీడియా మిత్రులు ముఖ్యంగా ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ఎర్రచీర మూవీలో ఈ ముద్దు సాంగ్ గురించి జస్ట్ ఒక వన్ మినిట్ చెప్తాను నేను అంతే. సుమన్ గారు చాలా అంటే ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం. ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము ఏదన్నా ఒక ముద్దు మీద సాంగ్ చేస్తే అతనే చెప్పాడు, సారే చేస్తే బాగుంటుంది, సో ఇలాంటి పాట ఏదైనా కావాలి ప్రమోద్. నాకు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా పరిచయం అతను. సో చెప్పిన తర్వాత ఈ ముద్దు సాంగ్ లిరిక్ ఎవరు రాస్తే బాగుంటుంది, చాలామంది రాశారు, ఎంతమంది రాసినా కూడా ఆయన సాటిస్ఫై కాలేదు. అసలు ముద్దు అనేటువంటిది ఎక్కువ ఇష్టం సార్కు, అదే ఉండాలి అందులో. సో ఆ ముద్దు అనే పదం కావాలని చెప్పేసి అనుకుంటే మాకు జయసూర్య గారు పాపం అతను ఆల్ ఆఫ్ సడన్గా ఆయనను కలవడము, జయసూర్య గారు మనకు ముద్దు సాంగ్ ఫస్ట్ ఇట్లా తొలి తొలి ముద్దు ఈ తొలకరి ముద్దు అని అన్న పల్లవి లైన్ ఉంది మన దగ్గర, దాన్ని డెవలప్ చేసుకొని మనము చేసుకోవచ్చు అంటే ఓకే వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. సో జయసూర్య గారు ఆయన ఎక్కువ ముద్దులు అందులో ఎన్ని రాశారో మీ అందరికీ ఇప్పుడు అందరు కూడా కౌంట్ చేశారు. సో నేను చెప్పకూడదు, నాకు కూడా తెలుసు ఎన్నున్నాయో. సో కాబట్టి ఇంత మంచి ముద్దు సాంగ్కి ఇంత మంచి కొరియోగ్రాఫర్, అలాగే మన డిఓపి గారు, మన హీరోయిన్స్ చాలా బాగా చేశారు. అసలు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో అట్లాగే మన సురేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ మర్చిపోయాను, తెలుగు గాల్ కావాలని చెప్పి నేను యాక్చువల్గా చాలామందిని ఆడిషన్ చేయడం జరిగింది. నేను తెలుగుని ఎంకరేజ్ చేద్దాం, తెలుగు వాళ్ళని తీసుకుందాం అని చెప్పి ఉద్దేశంతోనే ఈ సినిమాని మన ఎర్రచీర మూవీలో తెలుగు అమ్మాయినే పెట్టడం జరిగింది. నెక్స్ట్ దీనికి మా సోదరుడు సుబ్బారెడ్డి గారు, ఎన్విబి సుబ్బారెడ్డి గారు మా ఇంకొక ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన రాలేదు యాక్చువల్ రాజమండ్రిలో ఉంటారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా దీనికి మనకి ఖర్చుకు వెనకాడకుండా నాకు సపోర్ట్ చేసి మాకు కోఆర్డినేషన్ చేశాడు ఎన్విబి సుబ్బారెడ్డి గారు కూడా. చాలా థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు, మీరు రాలేదు మర్చిపోయాను అందుకే చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.